నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. వంగలపూడి అనిత ఈ పేరు ప్రపంచంలో మారుమ్రోగిపోతుంది. దీనికి కారణం ఆమె పట్టుదల, కృషి అని చెప్పుకోవచ్చు. వంగలపూడి అనిత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. ఈ హోదా దక్కడానికి ఆమె పడిన కష్టం ఎంతో ఉంది. టీచర్ గా తన సేవా ప్రయాణాన్ని హోమ్ మినిస్టర్ దాకా ఎలా సాగింది? ఒక టీచర్ రాజకీయంగా నిలదొక్కుకోగలదా? ప్రత్యర్థి సవాలుకి ప్రతి సవాల్ చేయగలదా? స్కూల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్ రాజకీయ ఉద్దండులను ఎదిరించి సామాన్యులకు న్యాయం చేయగలదా అంటే సమాధానం చెప్పడం కష్టం. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగల దిట్ట వంగలపూడి అనిత. ఆమె ధైర్యానికి చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అంటే ఆమె గుండె ధైర్యం ఏ పాటితో ఇట్టే అర్థమవుతుంది. ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయంగా ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? రాజకీయంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే పలు విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. వంగలపూడి అనిత 1979 జనవరి 1న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో వంగలపూడి అప్పారావు గారి దంపతులకు జన్మించారు. అనిత తండ్రి అప్పారావు గారు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్. అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. చిన్న వయసులోనే ప్రభుత్వం టీచర్గా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెంట్ కోర్సులో ఎంఎస్సీ పూర్తి చేశారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏడి పూర్తి చేశారు. ఆమె దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులపై స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 34 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్య గారికి స్నేహితుడైన కొసర శివప్రసాద్ పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, పెద్దలను ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2012లో గ్రామస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టిన అనిత ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె ప్రోత్సహించారు. అలా 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితురాలైంది. అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో అనవసర వివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా ఆవిడ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పదవి తనకు వద్దని సున్నితంగా ఆ పదవిని తిరస్కరించారు. 2017లో అనితకి వైసీపీ ఎమ్మెల్యే రోజా మధ్య జరిగిన వాగ్వాదం అప్పట్లో సంచలనమైంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా అనితను ఉద్దేశిస్తూ నేనేమి నీలా మొగుడిని కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని వివాద కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలతో అనిత కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో రోజాపై సస్పెన్షన్ వేటు వేయాలని అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు గారిని అడగటం, దానిపై స్పందించిన సభాపతి రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కారణంగా చంద్రబాబు గారు పాయకరావుపేట నుంచి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనితను ఆదేశించారు. అధినేత ఆదేశాన్ని పాటించిన ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించగా తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఇక 2021 జనవరి 30న ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనితను నియమించారు. చంద్రబాబు తనపై అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెడుతూ తెలుగుదేశం పార్టీ గొంతును ఎలుగెత్తి చాటుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే చంద్రబాబు నాయుడు అనితకు గుడ్ న్యూస్ చెప్పారు. మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నామని బాబు చెప్పడంతో అనిత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారామె. ఇక్కడి వరకు బాగానే ఉన్న అనిత మదిలో మాత్రం టెన్షన్. తనకు ఏ శాఖ కేటాయిస్తారోనని. కానీ చంద్రబాబు నాయుడు అనితకు హోం మంత్రిత్వ శాఖ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీచర్ అనిత ఇప్పుడు హోం మినిస్టర్ అయ్యారు.